నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి అరెస్ట్ అయితే ఇక్కడ కాదు అక్కడ ఆ రాష్ట్రంలో చేసుకోండి ధర్నాలని చెప్పేసి కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎక్స్లో పోస్టులు కూడా ప్రశంసలు కురిపిస్తూ మరి పోస్టులు పెట్టడం జరుగుతుంది. సో ఏంటి ఈ మార్పు ఎందుకు వచ్చింది కేటీఆర్లో? ఎందుకు ఇలాంటి అంటే అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది, అసలు ఏం జరుగుతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే కేటీఆర్ గారు చూస్తున్న అంటే ఏపీలో రాజకీయాలు అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కేటీఆర్ గారిలో మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న నుంచి చూస్తుంటే ఎక్స్లో చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని పోస్టులు పెడుతున్నారు. అంటే అభినందిస్తూ ఇది కదా ప్రాంతీయ పార్టీ బలం అని చెప్పేసి, ఇది కదా చంద్రబాబు నాయుడు గారి పొటెన్షియల్, అంటే కేంద్రం నుంచి వెళ్ళి రాష్ట్రానికి నిధులు తీసుకొస్తున్నారని చెప్పేసి చాలా చాలా పోస్టులు అయితే పెట్టడం జరుగుతుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద అంటే కేటీఆర్ గారు మళ్ళింది అంటారు? ఎందుకు ఇటు సైడ్ సడన్ గా ఇట్లా పోస్టులు పెట్టడం వెనుక కారణం ఏంటంటారు? యాక్చువల్గా అమ్మ, మళ్ళింది లేకపోతే మార్పు అన్నదాన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాలి. ఎందుకంటే వీళ్ళు కేవలం ఈ రోజున వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ యొక్క సర్వైవల్ కోసమే ఈ యొక్క ప్రశంసలు కానీ లేకపోతే ఈ పొగడతలు లేకపోతే ఈ కాకాలు బాకాలు. ఎందుకంటే వాళ్ళు బాబు గారికి ఎంత వ్యతిరేకతంగా ఉన్నారో, బాబు గారు అంటే ఎంత ద్వేషమో, బాబు గారు అన్నది మనం ప్రత్యక్షంగా బాబు గారు అరెస్ట్ అయిన సందర్భంగా చూసాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇటు మన పొరుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఇటు ఐటీ కానీ సాఫ్ట్వేర్ కానీ సామాన్య ప్రజలు కానీ బాబు గారిని అభిమానించే ఎవరైనా సరే ఆల్ వాక్స్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా వచ్చి వాళ్ళ సంఘీభావం తెలుపుతూ రోడ్ల మీదకి వచ్చి ఈ ధర్నాలు చేస్తున్న సందర్భంగా ఇటు ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఇటు మన ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఎక్సెప్ట్ తెలంగాణ ఎక్కడ కూడా ఆ రాష్ట్ర అధినాయకులు కానీ అక్కడ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ దీన్ని వ్యతిరేకించలేదు. సో ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో వాళ్ళు సపోర్ట్ కూడా చేశారు. కానీ వీళ్ళు ఏ విధంగా చేశారు, ఎంత యాగి చేశారు, ఏ విధంగా ట్వీట్లు చేశారు, ఇది కదా అసలైన గేమ్ అంటే, ఇది కదా అసలైన ఇదేంటి అని చెప్పి ఎంత అవహేళన చేశారు. ప్లస్ ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళతో పాటు మాలాంటి సానుభూతి పరులు, బాబు గారంటే అభిమానం ఉన్న మమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఎంత ఇబ్బందులు పెట్టారు, ఎన్ని దుర్భాషలు ఆడిచ్చారు పోలీసుల చేత. మీకు ఇక్కడేంటి పని కొడకల్లారా, ఆంధ్రా పోయి చేసుకోండి, అది ఇది, ఇక్కడ బ్రాండ్ వాల్యూ పోతుంది, ఇక్కడ ఒక దానివల్ల రేపు ఇన్వెస్టర్లు రారు అని చెప్తే, సో నేను ఆర్గ్యుమెంట్ కూడా చేశాను కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ తోటి. ఎందుకు రాదయ్యా, అసలు బ్రాండ్ ఇమేజీ నీకు క్రియేట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు కదా, అటువంటి వ్యక్తికి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఎలా కాదంటారు అన్నప్పుడు ఏం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి వీళ్ళు అమలుపరుస్తున్నారు కాబట్టి ఉక్కుపాదంతో వీళ్ళందరినీ తొక్కేయమని దంచేయమని చెప్పారు, ఎవరిని రోడ్ల మీద రానివ్వద్దన్నారు, ఎవరు ధర్నాలు చేసినా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించమని మాకు ఇన్స్ట్రక్షన్ ఉంది, మేము ఏం చేస్తాం, మాకు కూడా బాబు గారు అంటే అభిమానం ఉంది, గౌరవం ఉంది, బట్ వీళ్ళు చేసేది పొరపాటని కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా మాలాంటి వాళ్ళతో చెప్పడం జరిగింది. ఏదేమైనా మీరు చూశారు, ఎలక్షన్ అప్పుడు రిజల్ట్కి ముందు లేకపోతే ఎలక్షన్ జరగడానికి ముందు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు అని చెప్పి తండ్రి కొడుకులు కూడా ఏ విధంగా మాట్లాడారో చూసాం. అదేవిధంగా మొన్న ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఇది ఆశ్చర్యంగా ఉంది, ఇన్ని మంచి పనులు చేసి జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయాడు, అలాగే అక్కడ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంత ప్రజల్లో ఉండే వ్యక్తి ఓడిపోయాడు నా మిత్రుడు, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి అంటే ఈవీఎంలు అయినా ట్యాంపర్ జరిగినాయా, ఆ విధంగా ఈవీఎంలను బ్లేమ్ చేస్తూ కూడా వీళ్ళు మాట్లాడారు. అంతేకాని బాబు గారి యొక్క విజయాన్ని కానీ అక్కడ ఏదైతే కూటమి సాధించిన విజయాన్ని కానీ ఏ రోజున కూడా వీళ్ళు అభినందించలేదు, హర్షించలేదు, దానికి ఆమోదం చెప్పలేదు. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు నిప్పులు కక్కుతానే ఉన్నారు, వీళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, లోపల కుళ్ళుకుంటూనే ఉన్నారు. అంటే ఇదంతా కూడా బీజేపీతోని తెలుగుదేశం పార్టీ అంటే కూటమిలో ఉంది కాబట్టి మళ్ళీ బీజేపీకి దగ్గరికి అవ్వడానికి ఇవన్నీ చేస్తున్నారు. రెండోది ఈ విధంగా ఏదైనా జరిగితే, ఎందుకంటే ఇప్పుడు బాబు గారు సెంట్రల్లో చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అయ్యారు, సో బీజేపీకి ఒక మూల విరాట్గా మారారు ఆయన. సో బీజేపీ యొక్క గవర్నమెంటు ఆయన భుజస్కంధాల మీద నడుస్తుంది ఆల్మోస్ట్. ఆయన నితీష్ కుమార్ ఒక భుజం అయితే ఈయన ఒక భుజం. అంటే ఇప్పుడు మన బండికి రెండు జోడెద్దులు ఎలాగో అలాగా ఈ రోజున
ఒక ఎద్దేమో నితీష్ కుమారు, ఒక ఎద్దేమో బాబు గారు. ఈ రోజున ఆ బీజేపీ గవర్నమెంట్ నడవడానికి ఈ 2 ఎద్దుల్లో ఏ ఎద్దు కాడి కింద పడేసినా బండి కింద పడిపోద్ది, బండి యొక్క గమనం ఆగిపోద్ది. సో కాబట్టి ఇప్పుడు బాబు గారి యొక్క మాట శాసనం, బాబు గారి యొక్క మాట వేదవాక్కు బీజేపీ వాళ్ళకి. సో నరేంద్ర మోడీ అయినా, అమిత్ షా అయినా, ఎక్స్ అయినా, వై అయినా. కాబట్టి బాబు గారి యొక్క ఏ విధంగా అయినా సరే మనసును గెలుచుకుని బాబు గారిని కాకాపట్టో బాకాపట్టో కాళ్ళు పట్టుకునో ఏదో విధంగా మనుగడ సాధించడం కోసం ఇక్కడేమో కాంగ్రెస్ తన వేగాన్ని పెంచింది. కాంగ్రెస్ మొత్తం అందరిని ఒక బీఆర్ఎస్ క్యాడర్ని అంతా ఖాళీ చేసేస్తుంది. సో మళ్ళీ ఇవాళ ఒక 6 మంది ఏదో జాయిన్ అవ్వబోతున్నారు. సో ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, సీనియర్ నాయకులు వెళ్ళిపోతున్నారు, క్యాడర్ అంతా అయోమయంలో చేకూరుంది. ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఆ విధంగానే కేటీఆర్, హరీష్ రావు కూడా వెళ్ళి బీజేపీ దగ్గర కొన్ని మంత్రాలు కూడా చేశారు. ఏదో విధంగా బీజేపీకి జాయిన్ అవుదామని చేశారు. కానీ అక్కడ అది ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే కేసీఆర్ మాట్లాడిన అహంపూరితమైన మాటలు, మోడియా బోడియా అన్నాడు. సో నేనే కాబోయే ప్రధానమంత్రిని అని చెప్పాడు, నేనే దేశానికి దిక్చూచి అని చెప్పాడు. టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా మార్చాడు, వివిధ రాష్ట్రాలకు ఫండింగ్ చేశాడు. ఇక్కడి నుంచి మహారాష్ట్రకి అక్కడికి ఇక్కడికి పెద్ద కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి క్యాన్వాయిల్ కార్లు 200-300 కార్లు తీసుకుని ర్యాలీలు చేశాడు. సో ఇవన్నీ వాళ్ళు మర్చిపోరు బీజేపీ వాళ్ళు. ఏదో నేను సెంట్రల్ని ఏలాలి, నా కొడుకుని సీఎం అవుతాడు, ఇక్కడ నేను అక్కడ పీఎం అవుదామని పగటిగల్లగా అన్నాడు. అదేవిధంగా మోడీ గారు వచ్చినప్పుడు మోడీ గారిని కలవలేదు, మోడీ గారికి గౌరవం ఇవ్వలేదు. ఒక దేశ ప్రధానిగా మన రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఒక సీఎంగా నువ్వు ఆయన కలవడం, ఆయన్ని ఆహ్వానించడం, ఆయనతో డయాస్ పంచుకోవడం అనేది ఒక ప్రోటోకాల్, అది సంస్కారం. ఆ విధంగా నువ్వు కలవలేదు, ఆయన్ని కలవలేదు, పైపెచ్చు ఎన్నో అవాకులు చవాకులు పేలడం జరిగింది నువ్వు. సో అన్నీ వాళ్ళ మనసులో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏదో విధంగా బీజేపీ చెంతన చేరితే ఇటు కాంగ్రెస్ పెట్టే కేసుల నుంచి బయటపడవచ్చని, వీళ్ళ అవినీతి కేసుల నుంచి కొంచెం బయటపడవచ్చని, వీళ్ళు చేసిన దుర్మార్గాలు, అవినీతి, భూ కబ్జాల నుంచి కాంగ్రెస్ నుంచి కొంచెం ఉపశమనం పొందొచ్చు అని చెప్పి వీళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. అది జరగని పని. ఆల్రెడీ మోడీకి వీళ్ళని నాకు తెలుసు కాబట్టి, ప్లస్ బీజేపీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా ఆల్మోస్ట్ బీజేపీ ఇక్కడ బ్రహ్మాండంగా పుంజుకుంది. చూసారంటే 50% ఎంపీ సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు, 50% కాంగ్రెస్ గెలుచుకుంది. ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి కొద్ది సమయంలో జరిగిన ఎంపీ ఎలక్షన్లో సో బీజేపీ గణనీయంగా పుంజుకుంది. గణనీయంగా పుంజుకుని 50% సీట్లను కొట్టేయడం జరిగింది. అటువంటప్పుడు వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకుని వాళ్ళు స్వయంగా ఎదిగి రాబోయే 2009 ఎలక్షన్లో అధికారంలోకి రావడానికి ఆ దిశగా వాళ్ళు అడుగులు వేయవలసిన పని ఉంది. సో ఈ రోజున మళ్ళీ ఈ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటే వీళ్ళు మళ్ళీ కేసీఆర్ ఏ విధంగా అయితే కాంగ్రెస్ను తో జతకట్టి రాష్ట్రం సాధించిన తర్వాత కాంగ్రెస్ని ఏ విధంగా తోలనాడాడు, ఏ విధంగా మోసం చేశాడో మనం చూసాం. కాబట్టి డెఫినెట్గా బీజేపీ వాళ్ళు దీన్ని ఎంటర్టైన్మెంట్ చేయరు. సో ఏదో విధంగా బయటపడాలి, ఈ కేసుల నుంచి బయటపడాలి. ప్రస్తుతం ఈ కాంగ్రెస్ చేస్తున్న ముప్పేట దాడి నుంచి తప్పించుకోవాలన్నా, ఈ కేడర్ని కాపాడుకోవాలన్నా, ఈ యొక్క వలసెళ్ళిపోతున్న నాయకులను కాపాడుకోవడం కోసం ఏ విధంగా అయినా సరే బీజేపీతో జత కట్టాలనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. సో బహుశా ఆ దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అంత సానుకూలమైన స్పందన అక్కడి నుంచి వాళ్ళ బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు. ఏదేమైనా ఇది గడ్డు కాలమే. సో ఎవరైనా ఒకటి తెలుసుకోవాలమ్మా, అధికారంలో ఉన్నా లేకపోయినా సంస్కారంగా మాట్లాడాలి. సో వినయ విధేయతలతో ఉండాలి. అధికారం అనేది ఓటమి గెలుపు అనేది సర్వసాధారణం. ఇవాళ గెలిచినోడు రేపు ఓడతాడు, రేపు ఓడినోడు ఎల్లుండి గెలుస్తాడు. సో కాబట్టి అధికారం ఉన్నప్పుడు మన ఇష్టానుగా రాష్ట్రం మన జాగీర్ అనుకుని మన ఇష్టానికి చేయడం, ప్రతిపక్ష నాయకుల్ని తోలనాడటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, సో ఇదంతా పొరపాటు. ఎన్ని జిమ్ముక్కులు వేసినా, బాబు గారికి ఎన్ని జాకీలతోటి లేపాలని చూసినా, ఎన్ని కాకాల పట్టాలని చూసినా బాబు గారు అంత ఈజీగా పడిపోయే వ్యక్తి కాదు. వీళ్ళ అన్న మాటలు, వీళ్ళు చేసిన పనులు అన్నీ కూడా ఆయన మనసులో ఉన్నాయి. ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టారో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనకి వీళ్ళకి సరైన సమయంలో ఏ విధంగా వీళ్ళకి గుణపాఠం చెప్పాలి, రాజకీయంగా ఏ విధంగా వీళ్ళని తొక్కాలి అన్నది ఆయనకు బాగా తెలుసు. కాబట్టి వీళ్ళ ఆశలన్నీ అడి ఆశలే. వీళ్ళు ఎన్ని మీరు చెప్పినట్టుగా ట్వీట్లు చేసినా, ఎన్ని ప్రైజ్ చేసినా ఆయన
ఆయన ఆలోచన సరళి ఆయనకు ఉంది. సో డెఫినెట్గా వీళ్ళ ఇప్పటికైనా వీళ్ళ వైఖరి మార్చుకొని నిజంగానే పరిపూర్ణంగా ఒక చేంజ్ వస్తే పర్వాలేదు. లేదంటే ఇక బీఆర్ఎస్కి రాజకీయంగా మనుగడ లేనట్టే కనిపిస్తుందమ్మా నా వరకు.